ఏపీలో ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మరో ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక జగన్, చంద్రబాబు సమర్థతకు పరీక్షగా మారనుంది. రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయం మొదలైంది. వైసీపీ నుంచి వేమిరెడ్డి, బీజేపీ నుండి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ముగిసిపోతుండటంతో ప్రస్తుత అసెంబ్లీ సంఖ్యాబలం ఆధారంగా ఏపీ నుంచి ఈ 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ బలాలకు అనుగుణంగా ఈ 3 స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ఫలితంగా ఏపీలో రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న 11 స్థానాలు వైసీపీ ఖాతాలో జమ కానున్నాయి. దీంతో టీడీపీ రాజ్యసభలో జీరో అయి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయే పరిస్థితి. ఈ అరుదైన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అసెంబ్లీ నంబర్ కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. అయితే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటింగ్ చేశారు. ఫలితంగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గెలుపొందారు. దీంతో పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలపైన వైసీపీ అనర్హత ఓటుకు సిద్ధమైంది. అదే సమయంలో సీట్లు రాని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని రాజ్యసభ బరిలో నిలపాలనేది టీడీపీ ప్లాన్ గా తెలుస్తోంది. 3 రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగనుండటంతో ఒక్కో అభ్యర్థి గెలుపుకు దాదాపుగా 58 మంది అభ్యర్థుల మద్దతు అవసరం ఉంటుంది. టీడీపీకి ప్రస్తుతం 19 మంది, వైసీపీ నుంచి వచ్చిన 4తో కలిపి 23 మంది బలం ఉంది. వైసీపీలో సీట్ల నిరాకరణ, అభ్యర్థుల మార్పు ద్వారా తమ వైపు వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. టికెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేల్లో అధికులు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓట్ చేస్తే ఆ పార్టీ ఒక సీటును సునాయాసంగా గెలుచుకునే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు ఆలోచన. అయితే ఈసారి టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దిగి ఓటింగ్ అనివార్యమైతే రెండో ప్రాధాన్యత ఓటింగ్ కీలకమయ్యేలా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అది కానీ జరిగితే టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉండదు. దీని ద్వారా ఎన్నికల టైంలో రాజ్యసభకి టీడీపీ ప్రాతినిధ్యం ఉండదు. మొత్తం ఏపీ నుంచి అన్ని స్థానాల్లోనూ వైసీపీ సభ్యులే ఉండనున్నారు. ప్రస్తుత సభ్యులు ఎవరైనా రాజీనామా లేదా 2026లో మరోసారి ఖాళీల సమయంలోనే టీడీపీకి పెద్దల సభలో అవకాశం దక్కే పరిస్థితి ఏర్పడుతుంది. సో చంద్రబాబుకు పెద్దల సభలో అసలు ప్రాతినిధ్యం లేకుండా చేసే అరుదైన అవకాశం జగన్ చేతికి అందుతోంది. దానిని కౌంటర్ చేసేందుకు చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ కేంద్రంగా ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది.